జై మాసాయి బంగా మన మాసాయిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అలాగే మన మాసాయిపేట మండల ప్రజలందరి తరఫు నుంచి కూడా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇది ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గత పాలనలో 10 ఏళ్ళు స్వతంత్రంగా మన సొంత పార్టీ రాష్ట్ర పార్టీ అని చెప్పుకొని భుజాలు ఎగిరేసుకున్నటువంటి ముఖ్య నాయకులు ఎంతోమంది కూడా ఎన్నిసార్లు ధర్నాలు చేసినా రోడ్ల మీదకి వచ్చి మన గళాన్ని వినిపించినా కానీ ఈ కార్యక్రమాన్ని అనేది కూడా ముందుకు సాగనీయలేదు. మరి అట్లాంటిది మన ప్రజాపాలన ఏర్పడి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరం పూర్తిగాక ముందే మరి ఈ యొక్క మాసాయిపేట మండల సాధన సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పాలాభిషేకం చేస్తూ వారికి అభినందనలు తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఏదైతే గత పాలకుల వల్ల ప్రజలు నష్టపోయి మరి అది తెలుసుకున్నటువంటి రైతాంగం కూడా ఈరోజు ముఖమ్ముడిగా ఒక్క తాటి మీదకి వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థ కూడా చాలా సంతోషంగా ఉన్నది. తదనుగుణంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలన చేయాలో అది ముందుకు సాగిస్తూ ప్రతి ఒక్క అది రెవెన్యూ మండలంగానే ఉంది. ఇప్పుడు ఆవుల రాజిరెడ్డి గారి కృషితో అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారి మరియు సీతక్క దామోదర్ రాజనరసింహ గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మాసాయిపేట మండలాన్ని పూర్తి స్థాయి మండలం తీసుకొచ్చిన రాజిరెడ్డి గారికి గ్రామం తరపున చుట్టుపక్కల గ్రామాల తరపున అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చరిత్ర ఉన్నది మాసాయిపేట గ్రామానికి. ఎందుకంటే గతంలో మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారే చెప్పారు. అప్పుడు తెలంగాణ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఉద్యమాల గడ్డ మాసాయిపేట అడ్డ అని చెప్పారు. అటువంటి ఉద్యమాల గడ్డలో మండలం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలకు కూడా పోయినటువంటి సందర్భం ఉన్నది. అటువంటి అప్పుడు ఆ ప్రభుత్వం పూర్తిస్థాయి మండలి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడి ప్రాంత ప్రజలు ఈ మండలంలో కలిసేటటువంటి గ్రామాల ప్రజలు కానీ ఈ మాసాయిపేట మండలం ప్రజలు కానీ చాలా ఇబ్బందుల పాలయ్యారు. అటువంటి సందర్భంలో ఈరోజు 11 ఆగస్టు నాడు సీతక్క గౌరవ మంత్రివర్యులైనటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి ఆవుల రాజిరెడ్డి గారి సారథ్యంలో మండలానికి సంబంధించిన ప్రజలందరూ పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు ఆవుల రాజిరెడ్డి గారి కృషి వల్ల ఈరోజు మాకు పూర్తి స్థాయి మండలం అవడం వల్ల మాకెంతో హర్షంగా ఉన్నది, మాకెంతో ఆనందంగా ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవనీయులైనటువంటి ఆవుల రాజిరెడ్డి గారి సారథ్యంలో ఇంకా ఎన్నో మంచి పనులు కావాలి. మళ్ళీ అట్లానే తొందరగా కార్యాలయాలు కూడా ఏర్పడాలని మేము మనవి చేసుకుంటూ జై మాసాయిపేట్, ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వం, ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. చరిత్ర మాసాయిపేట మండలంగా గజెట్ పూర్తిస్థాయి మండలంగా గజెట్ విడుదల చేసిన రోజు మాసాయిపేటకు సువర్ణాక్షరం సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ యొక్క మండల కేంద్రానికి 13 గ్రామ పంచాయతీల నుండి ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి నాయకులు తమ విశ్వాసాన్ని తెలిపి మాసాయిపేట మండలాన్ని గట్టిగా కోరుకొని వారందరూ ప్రోద్బలం మండల సాధన సమితి పెట్టి అన్ని కుల సంఘాలతోని అన్ని వర్గాలతోని ఉద్యమాలు చేసి అప్పుడు చేసినటువంటి ఉద్యమాలకు గత ప్రభుత్వము ఖాళీ రెవెన్యూ మండల్గా ఇచ్చి ఇలాంటి అభివృద్ధి లేకుండా అసలు ఉంటుందా మా మండల్ ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో మనందరినీ పడేసినది. దానికి మన మాసాయిపేట ముద్దుబిడ్డ, నర్సాపూర్ ముద్దుబిడ్డ మన గ్రామస్తుడు కాబట్టి ఆయన మన గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో మండల్ చేయాలనే అకుంఠిత దీక్షతో మండల నాయకులను చాలాసార్లు మంత్రివర్యుల దగ్గర తీసుకుపోయి వారందరినీ ఒప్పించి ఈరోజు మెదక్ జిల్లాలో ఒకే ఒక మండలం పూర్తిస్థాయి మండలంగా మన గజెట్ విడుదల చేసినందుకు కృషి చేసినటువంటి గౌరవ ఆవుల రాజిరెడ్డి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, సీతక్క గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, మరీ ముఖ్యంగా మన కోరిక నెరవేర్చిన మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, మన గ్రామస్తులందరి తరఫున మన మండల కేంద్రం ప్రతి ఒక్కరి తరఫున వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు ప్రతి సమయంలో మీడియా మిత్రులు కూడా మండల కేంద్రం కావాలని హైలైట్ చేసి
దీనికి పూర్తి సహకరించిన ప్రతి ఒక్క పేరున్న మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ కానీ మామూలుగా ప్రింట్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సాధనంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై మాసాయిపేట, జై మాసాయిపేట, జై కాంగ్రెస్, ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వం, ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వం. మాసాయిపేటను రెవెన్యూ మండల్గా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీది, మన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దీనిలో ప్రధాన పాత్ర ఎవరు అయినా అనన్నా కాదన్నా ఆవుల రాజిరెడ్డి గారికి ప్రధాన పాత్ర దక్కుతుంది. మేము గతంలో కూడా అడిగినాం, మేము రాజిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న మరి ఇట్లుంది పరిస్థితి, వాళ్ళేమో రెవెన్యూ మండలి ఇచ్చారు, మనకి పూర్తిస్థాయి మండలి లేదు, వాళ్ళు వీళ్ళు వెటకారంగా మేము ఇచ్చిన మండలి ఇది ఉంటుందో పోతుందో ఇక మీతోటి కాదు మీది గింతే అనే పరిస్థితులు ఉన్నాయని మేము ఎంతో ఆవేదన చెందుతుంటూ ఇక్కడ మాసాయిపేట కార్యకర్తలు అందరం రాజిరెడ్డి గారు కనబడ్డారంటేనే మండలి ఏమైందని అడిగే పరిస్థితి, మేము కనబడితే ఇక వాడు ఇదే అడుగుతాడు అనే పరిస్థితికి మేము తీసుకొచ్చినాం రాజిరెడ్డి గారి మీద. అంత ప్రెషర్ తీసుకొచ్చిన దానికి మా ఊరు ముదుబిడ్డగా నర్సాపూర్ ఇన్ఛార్జిగా ఆయన మమ్మలను సంబంధిత మంత్రివర్యులు సీతక్క దగ్గరికి అందరినీ తీసుకెళ్ళి మా నుంచి రిప్రజెంటేషన్ ఇప్పించి అక్క వీళ్ళంతా నీ అభిమానులు, మేమందరము మీ అభిమానులం, మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటాం, మాకు మండలి ఇవ్వండి, వాళ్ళు సగం ఇచ్చి మమ్మల్ని ఆగం చేసిరు అని మన మంత్రి గారితో మొరబెట్టుకొని చెప్పి ఒప్పించి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో కూడా చెప్పించి, అలాగే మన జిల్లా సీనియర్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి దగ్గర కూడా వెళ్ళి అన్న మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, దీనిలో మీ పాత్ర కూడా ఉండాలి పెద్దన్న పాత్ర అని చెప్పి ఆయనతోటి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పించి 4 దిక్కుల ప్రెషర్ తెప్పించి మండలి తెప్పించిన దాంట్లో మొదటి వరుసలో మన రాజిరెడ్డి గారు ఉండడం మనకు నిజంగా చాలా గర్వకారణం అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చూసినాం మనం గతంలో 2018లో నర్సాపూర్ ఎన్నికల సభలో మాజీ ముఖ్యమంత్రి గారితో మదన్ రెడ్డి గారు చెప్పించారు, ఇంకా పేర్లు వద్దు కానీ చెప్పించారు, మాసాయిపేట మండలానికి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని బహిరంగ సభలో ఏర్పాటు చేసిండు. ఆ చేసిన వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంటే సయాన మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అప్పటి ఎమ్మెల్యేకు దగ్గర వ్యక్తి, ఇద్దరు ప్రధాన అనుచరులు. అటువంటి వాళ్ళని కూడా పక్కకు పెట్టేసి మండలి ఏర్పాటు చేసినామనే ఒకే ఒక సంకల్పంతో ఒక అనౌన్స్ చేసి మాసాయిపేట గ్రామం నుంచి ఓటు దండుకున్నాం. సుమారుగా 2 ఏళ్లకు ఒక మండలాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హరీష్ రావు గారు, జిల్లా యంత్రాంగం అంతా, అప్పటి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు కూడా అందులో వచ్చి మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మీకు ఇయ్యాలనే మండల చేగుంటకు వెళ్ళాల్సి వచ్చేది. ఏది పని ఉన్నా చేగుంటకు వెళ్తే మాసాయిపేట దిగినాకనే మేము మా నుంచి వచ్చే మా గ్రామ ప్రజలు ఇక్కడ దిగినాకనే ఫస్ట్ తూప్రాన్ కానీ చేగుంట కానీ వెళ్ళాలి. ఇట్టి ఇబ్బంది ఉండే, అటువంటిది ఏ ఇబ్బంది లేకుండా గౌరవ ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారు ఆవుల రాజన్న గారి ఆధ్వర్యంలో నూతన మండలాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఆవుల రాజన్న గారికి మరియు మాసాయిపేట మండల సాధన కమిటీ సభ్యులందరికీ మరియు ఇటువంటి మంచి నూతన కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి సహకరించిన 13 గ్రామాల నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆవుల రాజన్న గారికి ధన్యవాదాలు చెప్తూ ఇచ్చే అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అండ్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా శుభదినం. బట్ ఈ రోజు గురించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్కరికి గుండె ఈరోజు అంబరాన్ అంటిన సంబరం. అడుగున ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఎంతో ఆనందంగా ఉంది. మేము వచ్చేసి బొమ్మార నుండి వెల్దుర్తి పోవాలంటే మా మండలి తమకు వెల్దుర్తి ఉండే, అసలు మాకు అవసరం లేని వెల్దుర్తి ఎందుకు పోతున్నామన్నా కూడా తెలియదు. అలాంటిది మన ఇంటి పక్కన ఉన్న మాసాయిపేట ఈరోజు మండలంగా ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది. అది మన రాజన్న తన పట్టువేడని విక్రమార్కుల్లా తన పంట మీద బీవించుకొని ఈరోజు మండలి తెచ్చినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. దాన్ని ఏర్పాటు చేసి మాసాయిపేట గ్రామ ప్రజలు నిజంగా తప్పుదో పట్టించిన ఘనత ఎవరు దక్కుతుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి గారు మన గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. హరీష్ రావు గారు స్వయంగా బహిరంగ సభలో చెప్పారు, మేము 4 రోజుల్లో ఈ మండలం అయిపోతుంది పూర్తిస్థాయి గారు. 1 నెల పోయింది, 2 ఏళ్ళు పోయింది, 5 ఏళ్ళు టైం కూడా గడిచిపోయింది. ఎక్కడ వేసినా గొంగడు అక్కడే. అది అట్లా ఉండగా ఇక్కడ ఉన్న నాయకులందరూ అవాకులు చవాకులు, మన ప్రభుత్వం ఏడాది కూడా కాలే మనం వచ్చి మీతో అవుతుందా పోతుందా, మేము తెచ్చింది అని అంటే రాజిరెడ్డి గారు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని దిక్కుల నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా ఓర్చుకొని జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని నిజంగా అది ఎంత అంటే అనాదిగా అంచివేయబడ్డ గ్రామం. అట్లానే కొప్పలపల్లి నుండి నాసనపల్లి గ్రామానికి కూడా రోడ్డు మంజూరు చేసిన ఘనత రాజిరెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి
ఇదే రాజిరెడ్డి గారు ఇదే స్ఫూర్తితోటి మా అందరి కోరికను మన్నించి మాసాయిపేటలో పలానా సమస్య ఉందని అనకుండా మమ్మల్ని ఆ రకంగా మా అభివృద్ధి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాజన్న నాయకత్వం, రాజన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.